ఆరాధనీయుడు, పూజ్యనీయుడు, నిరంతర స్తోత్రార్హుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆమేన్ అనేవాడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. లేచి నిలబడి స్తుతి పాట, సంఘమంతా లేచి నిలబడి స్తుతి పాట యెహోవాను దర్శించుదును పాట పట్టుకుని దేవుని నామమును ఘనపరచుకుందామండి. యెహోవాను దర్శించుదును
జీవనము నింపు జీవమార్గం నీవే. కూర్చున్నాం అందరం. దయచేసి కోరిలో ఉన్న వాళ్ళందరూ స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాను. గమనించండి, కొత్త వారు ఎవరైనా కానీ వైద్యులు నిలబడతా ఉన్నవాడు మొహమాటం లేకుండా మీరు ముందుకు వచ్చి వీడితో పాటు నిలబడి పాట పాడించి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పాత వాళ్ళు భయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ మీ స్థానాల్లో నిలబడి పాట పాడాలి. క్రొత్త వారు దయచేసి ఎవరైనా నిలబడాలని ఆశగా ఉంటే, లేదంటే పేర్లను వచ్చేసేస్తాం.
హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. గతకాలం అంతయు కలిసినావు ఏసయ్య పాట పాడుకోనండి దేవుని నామని కనపరుచుకున్నామండి. 3వ పాటగా నీవు మాత్రమే చెయ్యగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు.
అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాటలు పాడి ప్రభు నామమును కీర్తనలతో గణపరిచి కొనియాడిన స్వయ బృందమునంతటిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మనము లోపలి కార్యక్రమంలో మనం వెళ్దాం. జరిగించబడిన ఈ ఆరాధన ప్రారంభం నుండి జరగబోయే కార్యక్రమములంతటి కొరకు ప్రార్థన సిద్ధపడదాం. చక్కగా మంచి పై చక్కటి పాటలు పడారు. అందరూ ఒకే రీతిగా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా చాలా చక్కగా పడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్తాం. జరిగించబడబోయే కార్యక్రమాలు అన్నిటి కొరకు, జరగబడిన కార్యక్రమం కొరకు మన మధ్యలో ఉన్న జోషువా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో నడిపిస్తారు. నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామముకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభా, ఎక్కడ ఇద్దరి ముగ్గురుగా కూడి నీ యొక్క నామాన్ని ఏకీభవించి స్తుతించి ఆరాధించి కొనియాడుచున్నారు ప్రభా. ఆయా సంఘములు దీవించండి ప్రభా. యేసయ్యా, ఈ రోజు తండ్రి నాయన ప్రభా, ఈ యొక్క ఆరాధన రోజున ప్రభా, నీ యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రభా నేను స్తుతించి ఆరాధించి కొనియాడుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పినావు నా తండ్రి. అట్టి భాగ్యము మేము ప్రతి ఒక్కరూ పొందుకునేలాగా ప్రతి ఒక్కరూ నీ యొక్క సన్నిధానం వెళ్ళి స్తుతించి ఆరాధించి కొనియాడుకునే భాగ్యం మాకు ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాను. నీ వందనములు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా, ఈ యొక్క ఆంధ్ర క్రిస్టియన్ కాలం చర్చను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఈ యొక్క సంఘమును ఈ తండ్రి ఇంకా విశాలపరచమని అడుగుతున్నాను ప్రభా. అనేకులు సన్నిధానంగా వచ్చుటకు ఉన్న తండ్రి, అనేకులు తండ్రి నాయన తోడుకుని వచ్చులాగిన ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన ప్రభా నీ యొక్క సంఘముకు చెప్పి ప్రభా నీ యొక్క సన్నిధానం నడిపించడానికి ప్రతి ఒక్కరికంటే భాగ్యమును ధన్యతను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నీ వందనాలు తండ్రి. నీ యొక్క దాసులను మీరు దీవించండి ప్రభా. నాయన నీ యొక్క దాసులు నాయన నిలబడి మన తండ్రి మాతో మాట్లాడించుండగా ప్రభా, ఆయనలో మీరు ఉండండి ప్రభా. ఆయనలో మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. నామములో అలాగే తండ్రి నాయన పాటలు పాడిన క్వైర్ బిడ్డలను దీవించండి. వారి కంఠ స్వరములను ప్రభా ఇంకా తండ్రి నాయన స్తుతించి ఆరాధించుకుని వారిని దయచేయండి. వారిని కూడా ప్రభా నాయన నీ యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. అలాగే తండ్రి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. వీరు వెళ్ళాడి వచ్చిన నాయన భార్యలను, భర్తలను, బిడ్డలను, నేను ఇంటి దగ్గర ఉన్న వారి తల్లిదండ్రులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించడం ప్రభా యేసుని నామములో ప్రభా. అలాగే తండ్రి ఇంకా తండ్రి జరిగిన కార్యక్రమంలో మీరే ముందుండి అధ్యక్షత వహించుకోమని ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, రానైన బిడ్డలను తొందరలో సకాలంలో తోడుకుని రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించిన సోదరుడు జోషువా గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి పిల్లగా మన కార్యక్రమము లోపట్లోకి వెళ్దాం. సాక్ష్యాలకు సమయం పడతా ఉంది. మీరు ప్రభు గత కాలంలో, గత వారంలో ఈ పట్టణాన్ని కుటుంబాన్ని ఆత్మీయంగా ఆయన చేసిన మేలులో, ఆయన సన్నిధిలో కొనియాడట మనకెంతో ఆశీర్వాదం. అది స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, సమాధానం కావచ్చు, నెమ్మది కావచ్చు, ఊహించని కార్యాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిడ్డలు కావచ్చు, విడిచి వచ్చిన కుటుంబాలు కావచ్చు. మీ ద్వారా మీ పట్ల దేవుడు చేసిన కార్యాలను దేవుని సన్నిధిలో వివరించడం ఎంతో ఉత్తమం, ఎంతో మంచిది. ఒక మనిషి మనకి ఏదన్నా టీ ఇప్పిస్తేనే ఏదో చెప్పుకుంటూ ఉంటాం. ఒక మనిషి మనకి ఏదైనా చిన్న సహాయం చెప్తేనే అరే జీవితంలో నువ్వు చేసిన సహాయం వేరు నేను మర్చిపోలేనురా అని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లేదా ఏదైనా వచ్చినప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి దేవుడు ప్రతి క్షణము మనకి ఏదో ఒక మేలు చేస్తూనే ఉన్నాడు. క్షణము గడుస్తుందంటే అది ఆయన చేసిన మేలే. ఎందుకు అంటే బ్రతికి ఉన్నాము అంటే ఆయన కృప కదా, ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయన కృప కదా, మన కుటుంబాలు ఈ పరిస్థితిలో ఉన్నాయి అంటే ఆయన కృప కదా.
చావు బ్రతుకుల నుండి, యాక్సిడెంట్ల నుండి, రోగాల నుండి, ఎన్నో వాటి నుండి తప్పించబడి ఈ స్థితిలో ఉండగలిగామంటే అది ఆయన కృపే. కాబట్టి దేన్ని మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోక ఆయన సన్నిధిలో వృద్ధాన్ని వివరించగలిగితే నువ్వు చెప్పగలిగావంటే ఈ వారంలో మరొక వారంలో దేవుడు ఘనకార్యాలు చేస్తాడు. గత వారం చేసింది దేవుడు చేసింది ఈ వారంలో చెప్పలేదనుకో, మళ్ళా చెప్పేదాకా ఇంకో కార్యం చేయకుండా ఆగుతా ఉంటుంది. కాబట్టి చెప్తా ఉండాలా. దేవునికి కూడా మన కృతజ్ఞత తెలియజేయడం ఆదివారం. ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోక దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో సాక్ష్యం. కాబట్టి సాక్ష్యాలు సమయమిస్తున్నాం. మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలిచిన వారు ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తాం. రండి. నేను ఎంతసేపు చెప్పింది కూడా ఎవరు లేదా? గుడ్, మంచిది. సరే, సాక్ష్యాలకు బదులు మరి ప్రత్యేకమైన పాటలకు సమయం పడుతూ ఉంది. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ముందుకు వచ్చి ఒకరిద్దరు ముగ్గురు మీ ప్రత్యేకమైన స్వరం, ప్రత్యేకమైన గీతం, ప్రత్యేకమైన ఆరాధన చేయవలసిందిగా ప్రభు పేరుట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా ఉన్నారు? మీరు చక్కగా మీరు ముగ్గురు చక్కగా ఉన్నారు. ఒకే ఒక క్వైర్గా ఉన్నారు. మీరు ముగ్గురు రండి. టైం వేస్ట్ చేయద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమీనా అంతఃపురం చేరారనే నా తాపత్రయం.
పాట అయిపోగానే హల్లెలూయా అని అందరూ ఏకస్వరంతో హల్లెలూయా ఒకసారి అనండి. చాలా సంతోషం. మరి ఒక పాట విందాం. పిల్లలు ముందుకు వస్తూ ఉన్నారు. కన్నీళ్ళే కీర్తనలాయే, గాయాలే గానాలాయే, కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదవు, మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత, మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. తీర్చగలను నీరు నవ్వును, ఎలా తీర్చగలను నీరు నవ్వును, ఎలా తీర్చగలను
చక్కటి పాట పాడి ప్రభు నామమును మహింపరిచి గణపరిచి కీర్తించిన బిడ్డలను ఆయన సన్నిధిలో మరింతగా బలపరిచి వాడుకోరుగా ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మంచిది. లోపలి కార్యక్రమం ఎవరైనా ఉన్నారా? ఓకే, సమయం అవుతుంది కనుక లోపలి కార్యక్రమంలో మనం వెళదాం. అన్నారమ్మా పాడతావా? మీరు పాడతారు. కొత్త వాళ్ళు పాడదామన్న ఆశ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఒక పల్లవి వచ్చిన పాడడానికి సమయం ఇస్తాం తప్పనిసరి. ఓకే, పేర్లు పెట్టి పిలవడానికి అయితే మాకు కుదరదు, కానీ పాడాలని ఆశ ఉన్నవాళ్ళు మరొక అవకాశం దేవుడు ఎందుకు పిలిచాడు కాబట్టి మీరు వినియోగించుకోండి. మంచిది. లోపలి కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థనాపూర్వకంగా వెళ్దాం. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరి అంతా వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కనికరం గల మా ప్రభు నీ పాదాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభు ప్రణతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ప్రభుదిగానైనా ఆరాధన ప్రభా ప్రారంభం మొదలుకొని ప్రభా ఆఖరి నిమిషం వరకు ప్రభా నీకు మా మధ్యలో ఉన్నామని నమ్ముతున్నాం. దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభా. ఆయా మొదటి ప్రార్థన చేసిన ఆలకించిన దేవానికి వందనాలు ప్రభా. అలాగే పాటల్లో మీరున్నారని నమ్ముచున్నాం. దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. అలాగే ప్రభా వాద్యాల్లో మీరున్నారని మేము నమ్ముచున్నాం. దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రాలైనా అయా సాక్ష్యాలు చెప్పలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మరి ఎదిగినైనా వాళ్ళ హృదయాలు ఎదిగిన దేవుడు ప్రభా. మరి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము. దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రాలైనా. అలాగే ప్రభా మీద సమస్యలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే విజిట్లో ఉన్న బిడ్డలు ప్రభా మరి ఎందుకనైనా జాబుల కొరకు ప్రయత్నించుండగా ప్రభు వాళ్ళకి నైనా మంచి జాబులు దయచేయమని అడుగుచున్నాము. దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభా. అలాగే ప్రభు ఎందుకనైనా అలాగే ప్రభా ఇప్పుడు బైబిల్ పట్టణం నుంచి ప్రభు మరి ఆరాధన కూడా ప్రభా మీ నామానికి భయంకరంగా జరిగించుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగనైనా వచ్చిన వారిని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇంకా మార్గం మధ్యలో ఉన్న వాళ్ళని ప్రభా ఇదిగనైనా సకాలంలో తోడుకొని రమ్మని అడుగుచున్నాను. దేవునికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగనైనా ఎవరైతే రాలేకపోతున్నారో ఏ సమస్యలతో రాలేకపోతున్నారో ప్రభా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని అలాగే ప్రభా వాక్యం విత్తబోచిన బిడ్డని ప్రభా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము దేవా. ఇదిగనైనా ఎటువంటి ఇదిగనైనా వాక్యము మాకు అవసరమో ప్రభా. మరి అటువంటి వాక్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఇదిగనైనా ఆరాధన ప్రారంభం మొదలుకొని ప్రభా ఆఖరి నిమిషం వరకు ప్రభా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని వేసినాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చక్కటి ప్రార్థనలో నడిపించిన సహోదరి అనిత గారికి ప్రభు నామంలో మన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రియులారా మన అందరూ లేచి నిలబడి దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మన ఆరాధన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మన క్రమమును బట్టి నడిపించబడుతున్న జరిగించబడుతున్న వాక్య భాగము కీర్తనలు 14వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్న జ్యోతి గారు వచ్చి ఈ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరము మనకు చదివిస్తారు. దేవుని వందనాలు. ఈ సమయం దేవజన వందనాలు. కీర్తన గ్రంథము 14. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడకుడును లేడు. వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ వాక్య భాగం తన మన వినికిడి ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మనందరం లేచి నిలబడి ఉన్న మనము ధ్యానపూర్వకంగా ఉండి ఆరాధనలోనికి వెళదాం. ఆరాధన మన మధ్యలో ఉన్న క్వైర్ వారు సంఘ పెద్దలు వచ్చి మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మనందరం అలాగే నేర్చి నిలబడి ఆ ప్రభుని ఆరాధించుకుందాం. సంఘ పెద్దలు ముందుకు రావాలి, అలాగే క్వైర్లో కొంతమంది ముందుకు రావాలి. రండి, ప్రతి ఒక్కరు వచ్చి ఆరాధనలో ముందుకి పాల్గొనవలసిందిగా ప్రభు పేరు ఆహ్వానం కలుగుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు
మొదటిగా మీరు పాడుతూ ఉండగా రెండవసారి అందరూ పాడడానికి ప్రయత్నం చేయండి. ధ్యానపూర్వకంగా కళ్ళు మూసుకొని ఆరాధన చేయండి. పరిశుద్ధాత్మ నిన్ను దర్శించబోతుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోబోతా ఉంది. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడబోతా ఉంది. నిన్ను అభిషేకించబోతా ఉంది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక ప్రభుని ఆరాధించే సమయం ఇది. ప్రభుతో మాట్లాడే సమయం ఇది. ప్రభుని చూచే సమయం ఇది. ప్రభుని దర్శించే సమయం. ఈ సమయాన్ని ఎవరో పోగొట్టుకోవద్దు. ఆయన్ని ఆరాధించడానికి హల్లెలూయా.
నీ ఉన్నతమైన పాదములకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీవెంత మంచి దేవుడవయ్యా. ఘోర పాపినైనా నన్ను ప్రేమించి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చావు. నా ప్రతి పాప శాపములను నీ రక్తము చేత కడిగావు అయ్యా. అందరూ నన్ను విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టని దేవుడు అయి ఉన్నావు. నన్ను వెతుకుకుంటూ వచ్చావు. తప్పిపోయిన నన్ను తిరిగి నీ భుజముల మీద ఎక్కించుకొని నన్ను ఊరేగించావు అయ్యా. నన్ను ప్రేమించిన దేవుడు నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. నా కొరకు నీ ప్రాణములు పెట్టిన దేవుడు ఎవరు లేరయ్యా. ఈ రోజు కొరకై నీ కొందనాలయ్యా. అయ్యా, నాకు తోడుగా ఉన్నందుకు నీ కొందనాలు. నన్ను నడిపించుతున్నందుకై నీ కొందనాలు. నన్ను బలపరుస్తున్నందుకై నీ కొందనాలు. సంఘాన్ని సంఘ కుటుంబాల ప్రభువా తోడుగా ఉన్న దేవా నీ కొందనాలు. విడువని ఎడబాయిన దేవా నీ కొందనాలు. ఎవ్వారైన దేవా నీ కొందనాలు. రక్షకుడా మీ కొందనాలు. అభిషిక్తుడా మీ కొందనాలు. ఆత్మదేవా నీ కొందనాలు. మాతో ఉన్నవాడా నీ కొందనాలు. పరిశుద్ధాత్మదేవా ఆత్మీయ సంఘముగా, ఆరాధన సంఘముగా, అభిషేకించబడిన సంఘముగా మీరు నిలబెట్టి వాడుకుంటున్నందుకే నీ కొందనాలు. నీ కొరకు నిలబడి నీ కొన్న ప్రతి బిడ్డను, ప్రతి సహోదరి సహోదరులను, ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీ వాక్కు కొరకై, వాక్యం కొరకై సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డతో నీ దాసుని నోట నీ మాట వచ్చి నీవే మాట్లాడి ప్రతి హృదయని బలపరచమని, మోయబడిన తలుపులు తెరవబడును గాక. బండలాంటి హృదయములు మెత్తన చేయబడును గాక. పాపము కడగబడి పరిశుద్ధులుగా మార్చబడును గాక. క్రీస్తు యేసు ముఖ దర్శనము చేయుదురు గాక. నా ప్రభువైన యేసు క్రీస్తు నీతో నాతో మాట్లాడును గాక. నీవే మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ దాసుని మీద నీ ఆత్మను ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూర్చున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పాలా? గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళందరూ చెప్పండి. సంతోషం లేని వాళ్ళు కూడా చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచిది, బాగున్నారు. దేవుని మహాకృపలు ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మేము ఆరాధించి ఉన్నాం. ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చ్ ద్వారా 2026వ సంవత్సరము 7వ నెల. ఎన్నో ఆరాధన అండి ఇది? ఈ నెలలో చెప్పరా? 3వ ఆరాధన, 3వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోని చేరి కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఆయన సేవకుడైన నేను ప్రభు నామములో మీ అందరికీ నన్ను వందనాలు తెలియజేస్తాను. అలాగే మన ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చ్ సంఘ పెద్దలకు, కుటుంబాలకు, అలాగే సోదరులు పెద్దలు దాదాజీ గారికి, కుటుంబానికి, మీరు ప్రతి ఒక్కరికి మరొకసారి మీ అందరికీ నా వందనాలు. అందరికి వందనాలండి. వందనానికి ప్రతి వందనం సంస్కారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో విశ్వాసులైన మనకి వందనానికి తిరిగి వందనం చెప్పడం చాలా సంతోషం అండి. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. మంచి సమయం మన ఎదుట ఉంది. ఈ రోజు ఎంతసేపు అని చెప్పుకోవచ్చు, కాకపోతే సమయానుకూలంగా మనం ముగించుకుందాం. నాకు ఎప్పుడు ఒక అలవాటు ఉంది కదా. ఏమలవాటు? అంశం కంటే ముందు ప్రశ్న కంటే ముందు గుడ్. హల్లెలూయా. గత వారం ఏ వాక్యం చెప్పుకున్నామని అడిగే అలవాటు ఉంది నాకు. ఇంకొకటి అలవాటు. ఏం చెప్తాం మరి? హల్లెలూయా. ఏం చెప్పగలరు? గత వారం దైవజనురాలి ద్వారా దేవుడు గొప్ప వర్తమానం మనకి అందించారు. ఒక గొప్ప మాటలు విన్నాం మనం. గుర్తుందా మీ అందరికి? ఏ స్త్రీ గురించి? సరే, అబిగేలు గురించి. అసలు సందర్భం ఏంటండి? అరే స్త్రీల ఆరాధన. ఓకే, అసలు అంశం ఏంటి? సుబుద్ధి కలిగిన సుబుద్ధి. ఈ సుబుద్ధిలో 3 రకాలు చెప్పుకొచ్చారు. 3 స్త్రీల గురించి చెప్పుకొచ్చారు. నాకు చాలా గుర్తు. కొన్ని సందర్భాలు, కొన్ని వర్తమానాలు మాత్రం గుర్తుంటే. కొన్ని వర్తమానాల్లో గత సంవత్సరం వారం చెప్పుకున్న వర్తమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కటి వర్తమానం అర్థమైంది కదా. ఎవరెవరి గురించి చెప్పారు?
అవి గురించి, రెండోది బత్షెబ గురించి, మూడోది వేస్తే సరే మంచి విన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు అంశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లలే కానీ పెద్ద కార్యాలు చేశారు. వాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళే కానీ వాళ్ళు చేసిన కార్యాలు చాలా పెద్దవి. ఈ రోజుల్లో చాలా మంది మనం పెద్దవాళ్ళుగా ఉంటూ ఉన్నాం కానీ ఆ వయసుకు తగ్గ, జ్ఞానానికి తగ్గ, ఆ బుద్ధికి, ఆ విధానానికి తగ్గ కార్యాలు మనం చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ కనబడుతున్న చిన్నపిల్లలు, నేను అంటాను, చిన్నపిల్లలకి దేవుడు తెలుసా తెలియదా? అందరూ చెప్పాలి. చిన్నపిల్లలకి దేవుడు తెలుసా తెలియదా? తెలుసు అన్నవాడి చేతులు ఎత్తండి. తెలియదు అన్నవాడి చేతులు ఎత్తండి. అది అటు ఎత్తట్లేదు, ఇటు ఎత్తట్లేదు. తెలిస్తే అంటే మీకే తెలియదా? నాకు తెలిసినట్టు మీకే తెలియదేమో ఆ విషయం. పిల్లలకి తెలుసా తెలియదా? తెలియదు. ఓకే, సరే. చిన్నపిల్లలకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం తెలుసా తెలియదా? అరే గట్టిగా చెప్పలేదు. గుడ్, దేవుడి స్తోత్రం. చిన్నపిల్లలకి దేవుడు తెలియదు. రెండవది, దేవుని యందు భయభక్తులు ఎలాగ ఉండాలో ఏందో కూడా తెలియదు. ఇంకా చెప్పుకోవాలంటే చిన్నపిల్లలు దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించాలనే సంగతి వారికి తెలుసా? తెలియదు. మరి ఇవన్నీ ఆ పిల్లలకి ఎలా తెలుస్తూ ఉంటాయి? తల్లిదండ్రుల వల్ల తెలుస్తూ ఉంటాయి. మంచిది, నిజమే. ఒకవేళ తల్లిదండ్రులే దేవుని యందు భయభక్తులు లేకపోతే, తల్లిదండ్రులే దేవుని మందిరంలో లేకపోతే, తల్లిదండ్రులకే దేవుడు ఎవరో తెలియకపోతే వారి కన్న బిడ్డలకు ఎలాగో తెలిసింది? తెలియదు. చచ్చే వారికి కూడా తెలియదు. ఏ తల్లికైతే, ఏ తండ్రికైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడు, వారి పిల్లలు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే దేవుడు అంటే తెలిసిన వారిగా ఉంటారో, వారి కడుపున పుట్టిన పిల్లలకు కూడా దేవుడు తెలిసిన వారిగా ఉంటారు. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే దేవుని మందిరంలో నిత్యము పాల్గొని దేవుని ఆరాధించే వారిగా ఉంటారో, వారి కన్న బిడ్డలు దేవుని మందిరంలో చిరకాలమును విచరించే వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ఈరోజు మనం కొంతమంది పిల్లల గురించి చెప్తున్నాం. పిల్లలకి ఏమీ తెలియదు, కానీ వారు చేసిన పని ఎంత ఘనమైన పనిలో. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు 5వ అధ్యాయం 1 నుంచి ఒక నిమిషం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదుగా పోయి ఉండి వారు అచ్చట ఉండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో అంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఇక్కడ ఒక చిన్నది కనపడతా ఉంది. ఏమని రాశాడు అక్కడ? చిన్నది. ఏ దేశంలో ఉంది చిన్నది? సరిగ్గా చదవాలా, సరిగ్గా చెప్పాలా? ఏ దేశం చిన్నది? ఇశ్రాయేలు దేశం చిన్నది. ఎక్కడికి తీసుకురాబడింది? సిరియా రాజు దగ్గరికి తీసుకురాబడింది. సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి పోయాడు. ఇశ్రాయేలు దేశంలో అనేక మందిని చెరపట్టుకొని పోతే ఆ దేశంలో ఉన్న, ఆ రోజుల్లో ఉన్న అలవాట్లు ఏంటంటే, యుద్ధానికి పోయి రాజులను జయించడం కాదు, చేయడం కాదు, అక్కడ ఉన్న స్త్రీలని పిల్లల్ని పట్టుకొని ఆ దేశానికి తీసుకుపోయేవాడు. ఎందుకు తీసుకుపోయేవాడు అంటే వాళ్ళ దేశంలో పెట్టి చాకరీ చేయించడానికి, ఇంకా అనేకమైన పలుకు వాడుకోవడానికి, ఇళ్లలో పెట్టే బానిసత్వంగా వాడుకోవడానికి తీసుకుపోయేవాడు. అయితే ఇశ్రాయేలు దేశంలోకి యుద్ధంలోకి వచ్చినప్పుడు ఈ నయమాను ఈ దేశంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్నది కనపడింది. చాలా అందమైనది ఆ చిన్నది, చాలా బుద్ధి కలిగినది ఆ చిన్నది, చాలా చూడగానే కట్టిలో పడిపోయింది ఆ చిన్నది. వెంటనే పట్టుకున్నారు. చాలా మందిని తీసుకొచ్చారు కానీ ఈ చిన్నదాని గురించి రాశారు. ఈ చిన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు తెలుసా?
చెప్పాలి, అందరూ చెప్పాలా? ఏదో ఒక చరసాల్లోనో లేకపోతే ఒక బానిస దగ్గర పొలంలోనో ఒంట్ల దగ్గర లేకపోతే గుర్రాల దగ్గర లేకపోతే ఎక్కడో పడేసి ఎవడో లేకపోతే బానిసంగా వాడుకోవచ్చు. కానీ ఈ చిన్నదాన్ని చూడగానే ఎందుకో జ్ఞానం కలిగిన దానిగా ఉంది, అందం కలిగిన దానిగా ఉంది. అందుకే ఈ చిన్నదాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారంటే, ఏ సైన్యాధిపతి అయితే ఉన్నాడో, ఏ పరాక్రమశాలి అయితే ఉన్నాడో, ఏ యుద్ధంలో నేర్పరగలిగిన వాడు, జయించగలిగిన వాడు ఉన్నాడో అతని ఇంటిలో ఏమి పెట్టారు. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో ఉండడానికి, పని వ్యక్తిగా ఉండడానికి పెట్టారు. పెడితే ఈ చిన్నది ఇశ్రాయేలు దేశం నుండి వచ్చింది, బానిసగా పట్టుకురాబడింది. ఆమె చాలా ఏడుస్తూ ఉంది. అయ్యో, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, నా దేశం నుండి నన్ను అన్యాయంగా పట్టుకొచ్చారు, ఎలాగని ఏడుస్తూ ఉంది. ఆ ఇంటిలో పనిచేస్తూనే ఉంది. ఆ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ యొక్క సిరియా ఆ యొక్క సైన్యాధిపతి అనే నయమాను దృష్టి, ఆ యొక్క రోగం ఈ చిన్నదానికి కట్టుపడింది. ఏమిటి అంటే, అతడు పరాక్రమశాలి, కానీ అతడు బట్టలు విప్పితే తెలుస్తుంది అతడు చాలా కుష్ఠరోగి. అతడు ఒట్టి నిండా పొడే, చూడడానికి అసహ్యంగా ఉంది. బయట ముఖం బాగానే ఉంది, అన్ని వస్త్ర కవచాలు ధరించేస్తాడు, ఎంత విజయమే, తిరిగి రావడమే, అపజయం లేదు, ఎంత గొప్పవాడండి. కానీ అతనిలో ఒక మానసిక రోగం ఉంది. ఏమిటి ఆ రోగం అంటే? కుష్ఠ రోగము. అది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. చాలాసార్లు రహస్యంగా చాలా డాక్టర్లను కలిశాడు, చాలా దేశాలు తిరిగాడు, ఎక్కడ నయంగా లేదు అతనికి. అదొక వేదన. ఆ వేదన అతనికే కాదు, అతని ఇంటి వరకు కూడా ఉంది. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. పక్కన కూర్చోవాలంటే, పక్కన పండుకోవాలంటే, భోజనం పెట్టాలంటే ఎంత అసహ్యంగానే ఉంటూ ఉంది. అయితే ఒకనొక రోజు ఏ చిన్నదాన్ని అయితే ఇశ్రాయేలు దేశం నుండి పట్టుకొచ్చారో, ఆ చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క యజమానుడు ఇదిగో స్నానం చేస్తూ ఉండదు, నీళ్లు పెట్టిరమ్మనో, లేకపోతే టవల్ ఇచ్చిరమ్మనో, లేకపోతే ఇంకోటి ఇచ్చిరమ్మనో ఏమో పంపించినప్పుడు అతనికి ఉన్న రోగం ఈ చిన్నదానికి కంటబడింది. చూచింది, వచ్చి యజమానులు అడుగుతున్నామా, ఏమిటి యజమానుడికి ఎంత విజయశాలి, ఎంత గొప్పవాడు, పరాక్రమశాలి కదా, ఏమిటి అతను? అది కుష్ఠరోగమమ్మా, అది చాలా చోట్ల చూపించారు, ఎక్కడ చూపించిన అతని రోగానికి నయం కాలేదు, వైద్యం దొరకలేదు. ఇప్పుడు నేను ఒక మాట అంటా, మీలో ఎవరినైనా పట్టుకొని కిడ్నాప్ చేసి ఒక ఎడారి ప్రాంతాలకు ఒక చోటకు తీసుకెళ్ళిపోయి బానిసత్వంగా పెట్టి ఇంట్లో పని మనిషిగా పెట్టేసి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టేస్తూ ఆ ఇంట్లో పని వర్షం మీ అమ్మ నాన్నతో మాట్లాడకుండా, మీ ఊరు చూడకుండా మిమ్మల్ని చేస్తే వాళ్ళ మీద మీరు ప్రేమ కలిగి ఉంటారా, పగ కలిగి ఉంటారా? ఎంత ఎప్పుడు దొరుకుతారు? కత్తికి ఒక కండ నరికేసి బయట ఏదోటి చేసి. ఈ రోజుల్లో మటన్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరెవరిని చంపుతున్నారు తెలుసా? మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారు, ఆడవాడు మగవాడు చంపుతున్నారా అంటే, మొగుడు భార్యను చంపుతున్నాడా, భార్య మొగుడు చంపుతుందంటే మీరు చూసుకుని ఇప్పుడు న్యూస్ అదే. గత 6 నెలల్లో ఇండియాలో 6 నెలల్లో ఇంచుమించు 5,000 మంది భర్తలు భార్య చేతులు హతమైపోయారు. 5,000 మంది 6 నెలల్లో 5,000 మంది పురుషులు భార్యల చేతులు హతమైపోయారు. మొత్తం మంది ఇచ్చి పాములు వదిలి చంపేస్తున్నావు కాదు. ఇంకొకడు, మీరు చదవట్లేదా? వాట్సాప్లు, యూట్యూబ్లు, స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ లేవా మీకు? పోయే కాలం ఏం లేదా? ఇవన్నీ చూడట్లేదా? పిల్లరా, సముద్రంలో వచ్చేవాడు ఒకడు మొన్న మధ్య ఆడి చంపేసి ఎక్కడ తగ్గాలో తెలియక గ్యాస్ బండ హోల్ చేసి గ్యాస్ బండ ఒక్కేసి ఊరు నాయన వీడు తెలుగులో దగ్గర పడగలను ఏమైపోతుందో. మావాడు పొద్దున ఈ న్యూస్ చదువుతా ఉంటే ఆడిపోయిపోతాడు. ఏంటి ఇప్పుడు ఇక్కడ చదువుతున్నావు, నువ్వు ఇక్కడ చెప్తున్నావు అంటే వాళ్ళ మిస్సెస్ ఏంటుంది, ఏంటి ఎందుకు నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, ఎందుకు అంటే ఈరోజు మనిషి మన మీద చదువుతున్నప్పుడు నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, అంత పగ. భార్యలు పక్కలో ఉంటున్నారు కానీ ఎప్పుడు పక్క చెబుతున్నారు శబ్దం పగతో ఊడిపోతున్నారు ఏదో ఒక పరిస్థితుల్లో. ప్రియుడా, ఈ ఇశ్రాయేలు చిన్నది పగతో ఉంది. కానీ ఎక్కడ చిన్నదో తెలుసా? ఇది సిరియా దేశం చిన్నది కాదు, మరి ఇంకా వేరే దేశం చిన్నది కాదు, ఫిలిస్తీ దేశం చిన్నది కాదు. ఈ చిన్నది ఇశ్రాయేలు దేశం చిన్నది. ఈ చిన్నది తన తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు. ఈ చిన్నదాని తల్లిదండ్రులు నిత్యము దేవుని మందిరమునకు పోయి ధూపారాధన చేసే పేరు తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు దేవుని ఎడల దేవుడు ఎవరో తెలిసిన తల్లిదండ్రులు. ఆ
తల్లిదండ్రులకు దేవుడు ఎవరో తెలుసు కనుక ఇశ్రాయేలు చిన్నదానికి దేవుడు ఎవరో తెలుసు. ఆ తల్లిదండ్రులకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కనుక ఇశ్రాయేలు చిన్నదానికి దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు దేవుని మందిరంలో కొనసాగేవారు కనుక ఇశ్రాయేలు దేశం చిన్నది దేవుని మందిరంలో కొనసాగుతుంది కనుక ప్రేమ, దయా, కరుణ, ఓర్పు నేర్చుకున్న ఇశ్రాయేలు చిన్నది శత్రువు ఇంటిలో ఉండి చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? జాలి చూపించింది, క్రీస్తు ప్రేమ చూపించింది. ఆ ప్రేమ చేత ఆమె మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? అమ్మా, నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము ఏం చదువుతున్నారు మీరు? నన్ను ఏం చదువుతున్నారు? హల్లెలూయా. అది శోభనలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో నేను ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గొప్ప మాట అండి. ఇంకొకరైతే ఏం చేయాలో తెలుసు? ఆ వేడి నీళ్ళు కారం జల్లు లేదా ఇంజనీర్ ఇంకా ఎడవాలని చేసేవాడు. కానీ ఇశ్రాయేలు చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది, దైవ భక్తి కలిగిన ఆ చిన్నది చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు కలిగిన ప్రవక్త గొప్పవాడు. ఆ ప్రవక్త చేసే కార్యాలు గొప్పవి. ఒకసారి నా యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న నా ప్రవక్తను కలుసుకోవడం మంచిదమ్మా అని తన యజమానురాలతో చెప్పినప్పుడు ఆ యజమానురాలు ఆ యొక్క నయమానికి చెప్పింది. నయమాను ముందు తడబడాయించాడు కానీ నేను వెళ్ళను అది అన్నాడు. కానీ చివరికి ఆడమాట ఏడమాట అయ్యి ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలు దేశమునికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త చెప్పినట్లుగా చేశాడు. ప్రవక్త చెప్పినట్లుగా చేయడం వల్ల ఎప్పటి నుండో ఉన్న కుష్ఠరోగం, తీరని కుష్ఠరోగం, నయం కాని కుష్ఠరోగం, ఎవరి వలన కాని కుష్ఠరోగం, ఇదిగో జీవము కలిగిన దేవుని నామములో ప్రకటించగానే అతనికి ఉన్న కొద్ది ప్రతి కుష్ఠరోగం అది కాలు మొదలుకొని అనేంత వరకు శుద్ధి ఆయను. హల్లెలూయా. వెంటనే శుద్ధి అయిపోయింది. ఎంత గొప్ప కార్యం అండి. దీనికి అందరికీ కారణం ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేశం నుండి చెర్ర పట్టుకొని తీసుకురాబడిన చిన్నది. ఆ చిన్నదానికి దైవభక్తి ఉంది. ఆ చిన్నదానికి దేవుని మందిర అనుభవం ఉంది. ఆ చిన్నదానికి ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు కనుక ఆ ప్రేమ చూపించింది. ఆ ప్రేమ ద్వారా ఏం చేసింది? గొప్ప పని చేసింది. ఎవరు చేయలేని గొప్ప పని. ఈరోజు నీవు ఎంత గొప్ప పని చేయగలుగుతున్నావు? నీ ఎదుటివాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, నీ ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడు, నీ ఎదుటివాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు, నీ ఎదుట ఒక వ్యక్తి ఏడుస్తూ ఉంది. పుండును రేపుతున్నావా? గాయాన్ని రేపుతూ ఉన్నావా? ఇంకా ఏడ్చేటట్టు చేస్తున్నావా? లేకపోతే ఏదన్నా ఒక సలహా, లేదంటే ఏదన్నా ఒక ఓదార్పు మాట, లేదంటే ఏదన్నా కన్నీరు తుడిచే మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? దైవభక్తి కలిగిన వాడు కన్నీరు తుడుస్తాడు. దేవుని మందిరము అనుభవం ఉన్నవాడు ఆదరణ కలిగిన మాటలు మాట్లాడతాడు. దేవుడు ఎవరో తెలిసిన వాడు దేవుని మందిరానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? క్రైస్తవులుగా పుట్టినందుకు, క్రీస్తుని కలిగి ఉన్నందుకు, ఇశ్రాయేలు దేశం చిన్నది ఆ దేవుని కలిగి ఉన్నందుకు, ఆ దేవుని పరాయి దేశము శత్రువుకి పరిచయం చేసి అతని రోగము నయమవడానికి కారణమైంది. కారణమవడంలో ఆ కుటుంబం అంతా దేవుని వైపు తెప్పబడింది. హల్లెలూయా. ఎంత గొప్ప పనే, ఎంత గొప్ప పని. చిన్నదే కానీ ఎంత గొప్ప పని చేసినా లేదా? చాలా గొప్ప పని చేసింది. నువ్వు చాలా పెద్దడు, చాలా జ్ఞానవంతుడు, చాలా వయసు ఉంది, చాలా అనుభవం ఉంది, బాగా చదివావు. మరి నువ్వు ఏ గొప్ప పనులు చేయగలుగుతున్నావు? ఎంత గొప్ప పని చేయగలుగుతున్నావు? ఏ పని నువ్వు చేయగలుగుతున్నావు? ఈరోజు నా పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని, యెహోవా దేవుని, ఇశ్రాయేలు ఆరాధ్య దైవమైన దేవుని కలిగి ఉన్న చిన్నది కొనిపోబడిన, బానిసత్వంగా తీసుకెళ్లబడిన, కన్నీటితో ఉన్న, హృదయం అంతా గుండెంతా వేదనతో కన్నీటితో నింపబడి ఉన్న, దిక్కు లేకపోయినా, శత్రువు బాధపడుతుంటే చూడలేక అతని రోగము నయమవడం కొరకు ఒక మంచి సలహా ఇచ్చింది. జీవము కలిగిన దేవుని పరిచయం చేసింది. ఆ పరిచయం ద్వారా అతని రోగం నయమైంది. ఆ రోగం నయమవడం ద్వారా ఆ కుటుంబం దేవుని సాక్షిగా నిలబడింది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎంతమందికి ఆదరణగా, మార్గదర్శిగా నీవు ఉండగలుగుతున్నావు? దేవుని పరిచయం చేస్తున్నావు. ఎంతమంది నీకు నీవుగానేనా? శత్రువుగా ఉండకూడదు. మనం యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు కనుక మనం ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. శత్రువుని సహితము ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఆమె
శత్రువును ప్రేమించే వారిగా ఉండాలి. ఇశ్రాయేలు దేశము చిన్నది చేసిన పని అదే. చిన్న పని మరి పెద్ద పని అమ్మాయి ఎంత చేసింది అరే చెప్పాలి మీరు అందరూ. ఎంత పెద్ద పని? చాలా పెద్ద పని. ఎవ్వరు చేయలేనంత పెద్ద పని ఈమె మాత్రమే చేయగలిగింది. అది అంతటి పరాక్రమశాలి. దేశాన్ని జయించాడు కానీ రోగాన్ని జయించలేకపోయాడు. కానీ ఈ చిన్నది చేసిన ఒక చిన్న పనికి అతడు గొప్ప కార్యాలు పొందుకున్నాడు. ఈమె కారణమైంది. ఆమె ఇశ్రాయేలు దేవుని కలిగి ఉంది కనుక ఆమె మనసును బట్టి పగ చూపించాలా, ప్రేమ చూపించింది ఆమె. మరొక చిన్నవారి గురించి చెప్పుకుందాం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చూసుకుందాం. ఈ ఫిలిష్తీయుని బట్టి చదవాలి. ఎవరి మనసులో కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడవని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయొచ్చు. సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటను ఆ గొర్రెను విడిపించిందని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపిదని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకటి వలె దాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా అని దావీదుతో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక బాలుడు కనబడుతున్నాడు. అతని పేరు దావీదు. చిన్నవాడే కానీ అతను చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? అతనికంటే పైన వారు అన్నలు చాలా మంది ఉన్నారు. అతనికంటే బలాఢ్యులు చాలా మంది ఉన్నారు. అతనికంటే ఖడ్గవీరులు చాలా మంది ఉన్నారు. ఎవడు చేయలేని సాహసం ఈ చిన్నవాడు చేశాడు. ఎవడు చేయలేని ధైర్యం ఈ చిన్నవాడు చేశాడు. చేయడానికి కారణం ఒక కారణం అండి. ఏదో పేరు చూపించుకుందామని, బలం చూపించుకుందామని, గొప్ప చేసుకుందామని ఏదో కాదు. కానీ ఏదో కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఈ రోజుల్లో చాలా మందికి ఉంటే కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు కోపం వస్తుంది? అనకూడని మాట్లాడితే కోపం, నచ్చని మాట్లాడితే కోపం, ఇంకా ఏదో మాట్లాడితే కోపం, లేదంటే పుట్టిగానే ఏదో ఒక రకంగా కోపం వచ్చేస్తుంది. ఈ లోక సంబంధమైన వాటన్నింటిని బట్టి కోపం వచ్చేస్తుంది. మనల్ని అంటే కోపం, ఇంకా నిన్నంటే కోపం, ఇంకా చెప్పాలి. అది ఎందుకులే, ఎందుకు చెప్పట్లా, ఎందుకు వచ్చిందిలే. మీ తల్లిదండ్రులు అంటే కోపం, వాళ్ళ పేరే ఎత్తకూడదు. మీ అన్నదమ్ములు అంటే కోపం, వాళ్ళ పేరే ఎత్తకూడదు. నీ పక్కన నీ ఫ్రెండ్స్ అంటే కోపం, వాళ్ళ పేరే ఎత్తకూడదు. ఎన్నో రకాలైన కోపం. పేరెత్తితే చాలా తుస్సుగా చేస్తా ఉంటుంది, తాసుభోగం వచ్చినట్టు వచ్చేస్తుంది. కానీ ఈ చిన్నవాడైన దావీదుకి ఎందుకు వచ్చింది కోపం? చెప్పండి. ఎవరు ఈ ఫిలిష్తీయుడైన గొలియాతు దేవుని నామమును దూషిస్తూ ఉన్నాడు. అందుకు ఎవ్వరికి కోపం రాలేదు. కానీ దైవభక్తి కలిగిన దావీదుకి, దేవుని మందిరం అనుభవం కలిగిన దావీదుకి, దేవుడు ఎవరో తెలిసిన దావీదుకి కోపం వచ్చేసిందండి. ఆయన ఏమనుకోరా, ఆడు బలాఢ్యుడని తెలుసు, ఏమీ చేయలేడని తెలుసు. కానీ అతని కోపం ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? గొలియాతు ఎదుట నిలబడటానికి తీసుకెళ్ళిపోయింది. ఇదిగో ఎవరితో అన్నలతో అంటున్నాడు, రే నేను వెళ్తాను, అరే నువ్వు బొట్టోడు రాగరా, మేమే ఇక్కడ ఒడ్డు నుంచి చూస్తుంటే నేను వెళ్తాను, వద్దు రాగరా బాబు అని ఎంత పట్టుకుని ఆగారు, నేను వెళ్తాను అంటాడు. అది ఎంత పట్టుకున్నాడు, బట్టలు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు. వీడి పని ఇట్లా కాదు కదా, 2 దెబ్బలు తిరుగుతాడు, వదిలేయరు అందరూ అన్నలు వదిలేయరు అంటాను. వదిలేయగానే అక్కడ ఉన్న కొంతమంది బాగా పట్టుకొని ఇతను తీసుకెళ్ళి సౌలు గారి దగ్గరికి తీసుకెళ్ళి, రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజా ఈ హోడగిడిలో ఉంటే అలా అన్న చెప్పిన కదా, ఆగట్లేదు, గొలియాతు నేను చంపుతాను నేను వెళ్తున్నాడు. ఈ రాజు కూడా అన్నాడు, నీవు బాలుడవు, వాడు బలాఢ్యుడు,
నీవు వాడిని ఏమీ చేయలేవో, నీ వల్ల కాదు, నీవు ఆగిపో అన్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? రాజా, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. కనపడడానికి పొట్టోళ్ళలాగా ఉన్నాను కానీ, చిన్నోళ్ళలాగా ఉన్నాను కానీ, నేను దేవుడు ఎవరో తెలుసుకుని, నేను దేవుని మందిర అనుభవం కలిగిన వాడిని, నేను దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని. నా దేవుని అంటే నా రక్తం తుకతుగా ఉడికిపోతుంది. రాజా, నువ్వేమో చక్కగా కూర్చున్నావు, సల్ల కూర్చున్నావు, ఏమి తెలియనట్టు నువ్వు ఆగన్నావు. ఆడేమో అందరిని ఇశ్రాయేలు అందరినీ మట్టు పెట్టేస్తున్నాడు. నువ్వేమో ఆగన్నావు, ఆడేమో మట్టు పెట్టేస్తున్నాడు. ఎలాగా? నేను ఆగలేను. అరే, మరలా చెప్తున్నా, నువ్వు బాలుడవు, నీ వల్ల కాదు, ఆగు. లేదు నేను ఆగను, నేను వెళ్తాను. సరే పోతే వాళ్ళ అన్న అన్నారుగా, అరే వదిలేండి, నేను మాట్లాడు, 2 దెబ్బలు తినవుతాడు. ఈ రాజు కూడా అన్నాడు, ఆడు ఎట్టాగో పడతాడు, ఈడు ఎట్టాగో పడతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, కానీ ఇటు కాదు, కానీ వీడికి ఆ కవచం ఈ కవచం అన్నీ తగిలించి పంపించరా అన్నాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ దావీదు గారికి అన్ని తగిలించారు, యుద్ధ కవచాలన్నీ తగిలించారు. ఆ చేతికి, ఈ చేతికి, ఆ కాళ్ళకి, ఈ కాళ్ళకి, ఎదురా చేతికి పెద్ద పళ్ళెం ఇచ్చారు, ఆ పెద్ద బల్లెం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఈ పట్టుకోగానే ఇటు ఈ మొయ్యిలో పోతున్నాడు ముందు ఈయన. అప్పుడు రాజుగారు ఏ మొయ్యిలో పోతున్నాడు, ఆయన గెలుతాడు. అరే ఏంటా ఈ దావీదు అన్నాడు, అయ్యా ఈ నా వల్ల కాదు, వీటిని వాడలేను, నేను వీటిని నేను ధరించలేను, వాడి దగ్గరికి వెళ్ళలేను. నన్ను ఒక్కసారి వదిలిపెట్టి చెప్తా. ఎందుకో తెలుసా? నా తండ్రి నన్ను గొర్రెలను మేపడానికి అడవికి పంపించినప్పుడు ఒకరోజు రాజా, సింహం వచ్చింది. రాజా, అడవిలో ఉన్నా, నన్ను ఒంటరిగా ఉన్నాను, ఎవరు తోడు లేరు. ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కీర్తనలు వాడుతున్నాను, దైవభక్తి కలిగి ఉన్నాను. సింహం వచ్చి గొర్రె పిల్లలు ఒకటి నోట పట్టుకొని వెళ్ళిపోతా ఉంటుంటే రాజా, నేను ఉదుటున్నా, యుద్ధం యెహోవాది అనుకుంటా. దేవా, నీవే యుద్ధం చేయి నాయనా, నా పక్షంగా ఉండు నాయనా, వెళుతున్నాను నేను పారుడనని సింహం మీదకి వెళ్ళాను. సింహాన్ని దేవుడు నా చేతికి అప్పచెప్పాడు. సింహాన్ని నోటితో పట్టుకొని చీల్చేశాను రాజా. గొర్రెల పిల్లలు వదిలిపెట్టేసింది రాజా. నేను తీసుకొచ్చి మందలో కలిపేశాను రాజా. సింహాన్ని చంపేశాను రాజా. మరలా కొంతకాలం అయిన తర్వాత ఒకరోజు ఎలుకబంటి వచ్చేసింది, పెద్ద ఎలుకబంటి వచ్చేసింది. ఇదిగో పట్టుకుపోతుంది గొర్రె పిల్లని. అప్పుడు కూడా నేను చేసిన పని ఎప్పుడో తెలుసా? దేవా, నీవే ఈ ఎలుకబంటి చేతిలో నుండి నన్ను, నా గొర్రె పిల్లని రక్షించాలయ్యా. యుద్ధం నీదే, నేను ఉరికాను, నిలబడ్డానయ్యా. వెళ్ళాను, ఎలుకబంటిని చీల్చి చెండాలని చంపేశాను. ఎలుగుబంటి కంటే గొప్పవాడై గొలియాతు, సింహం కంటే గొప్పవాడై గొలియాతు నేను సహించలేను. నా దేవుని నామమును దూషించిన వాడిని తుత్తనీయుగా నేను చంపడం కాయ నన్ను వదిలన్నాడు. వెళ్ళిపో. అప్పుడు సౌలు అంటున్న మాట ఏమిటో తెలుసా? తుమ్ము యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యెహోవా మనకు తోడుగా ఉండునుగాక, అపజయముల నుండి విజయం అనుగ్రహించునుగాక. దావీదు వెళ్ళాడు. ఎవరి మీదకి వెళ్ళాడు? ఏం ధరించలేడు? ఏమీ ధరించలే. పాటలు పాడుతూ ఉన్నాడు. గొర్రెల దగ్గర ఏ పాటలు పాడుతున్నాడో, ఎలుకబంటి దగ్గర, సింహం దగ్గర ఎలాగో దేవుని స్తుతించాడో, గొలియాతు ఎదురుగా వెళుతున్న దావీదు అలాగో స్తుతి కీర్తనలు పాడుతూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, నాట్యం ఆడుతూ వెళుతున్నాడు. చిల్లగాతులు వేస్తున్నాడు. ఈ గొలియాతుకి చిర్రెత్తిపోయింది. ఈ గొలియాతుకి చిర్రెత్తిపోయింది. ఏం చేయాలి? అది పిచ్చెక్కిపోతుంది. ఈడేంటి, నేను ఎలాగున్నాను, ఈడొచ్చి ఈడి నా మీద యుద్ధానికి పంపించారు. ఏంటిరా నీ ఆటలు ఏంటి? అట్లా వరే ఒక్క ఫుట్బాల్ కొట్టినట్టు కొట్టానంటే ఈ దేశం నుండి పోయి ఆ దేశంలో పడతావు అన్నాడు. అరే నువ్వు రారా, నువ్వు ఏ ఫుట్బాల్ ఆడతావో, నిన్నే నేను ఫుట్బాల్ ఆడతాను. నువ్వు సింహం కంటే గొప్పడువా, ఎలుగు కంటే గొప్పడువా, జీవము కలిగిన నా దేవుని కంటే నువ్వు గొప్పడువా, రారా అని ఆ యొక్క గొలియాతు ఎదుట నిలబడిన దావీదు చిన్నవాడే కానీ ఇశ్రాయేలు ప్రజలకు, సౌలుకి గొప్ప విజయాన్ని చేకూర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలందరినీ గొలియాతు చేతిలోని, ఫిలిష్తీయుల చేతిలోని సంహారము కాకుండా కాపాడిన వాడు చిన్నవాడైన దావీదు. ఆమేన్. ఏ భయభక్తుల చేత దేవునితో ఉన్నాడో, దేవుని మందిరంలో ఉన్నాడో, ఏ దేవుని అయితే తెలుసుకొని ఉన్నాడో, ఆ దేవుని కృప దావీదుకు తోడైంది కనుక, బాలుడైన దావీదుకు తోడైంది కనుక దావీదు గొలియాతును సంహరించాడు. ఎలా సంహరించాడంటే, గొలియాతు రారా చూసుకున్నాడు. ఈయన అంటాడు, అరే నీతో యుద్ధం చేసేది నేను కాదు, నీతో నేను మాట్లాడేది నేను కాదు, ఎవరో తెలుసా? యెహోవాయే నీ యుద్ధము చేయవాడు. ఆమేన్. నా పక్షంగా యుద్ధము చేయవాడు యెహోవాయే, నీతో పోరాడువాడు యెహోవాయే. యెహోవాయే అంటే ఎలా ఉంటాడు? నీడు ఇక్కడ చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఏ పక్కన చూస్తున్నాడు? యెహోవా.
ఏ పక్కన చూస్తాడు యెహోవా అని ఏం తెలియట్లేదు. ఇశ్రాయేలు దేవుడు అంత గొప్పవాడా, అంత బలాఢ్యుడా, అంత ఉన్నతమైన వాడా, ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠముగా అంటూ ఉన్నారు కదా, అంత గొప్పవాడని ఆకాశం వైపు తేరు చూస్తున్నాడు గొల్యాతు. కానీ ఒకే ఒక్క మాట, యుద్ధం యెహోవాదే అని తన చేతిలో చెవులో ఉన్న ఆ సంచిలో ఉన్న ఒక్క గులకరాయి తీశాడు. ఒక్క గులకరాయి తీసి ఆ ఒడిసెలో పెట్టాడు. ఆ ఒడిసెలలో పెట్టి చక్కగా ఆడుతూ ఉన్నాడు. ఈడనుకున్నాడు, ఆడుకుంటున్నాడు అనుకున్నాడు. ఈడు రారాడినాడు. ఈయన ఆడుకు తిప్పుతా ఉన్నాడు. యుద్ధము యెహోవాది అన్నాడు. ఎప్పుడైతే ఆ ఒడిసెలో ఉన్న రాయి వదిలాడో ఆ రాయి సరాసరి వెళ్ళింది. అంతటి అజానుభావుడు బావుడైన, అంతటి బలవంతుడైన గొల్యాతు నుదుటిన ఆ రాయి తగలగా, ఆ రాయి తగిలిన వెంటనే గొల్యాతు ఏం చేశాడు? గొప్ప ఊరి కింద పట్టమంటే ఎట్టబడిపోవడం. ఎట్టబడ్డాడు చెప్పాలా? సరే మీరు చెప్పాలా? రాయి ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలితే ఎక్కడ పడతాడు కదా, ముందుకెళ్ళి పడతాడు. మరలా చెప్పండి అని చెప్పాలా? అరే రాయి ఇక్కడ తగిలింది, వెనకబడాలి, ముందుకు ఎట్టబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, వెనకబడ్డాడా ముందుకు పడ్డాడా? వెనకబడ్డ వాళ్ళందరూ వెనకబడ్డాడు అన్న వాళ్ళందరూ చేతులు చేస్తారు. ముందుకు పడ్డాడు అన్న వాళ్ళందరూ చేతులు చెప్పాలా? మీరు మరేవాళ్ళండి, మీరు అటుగా వేస్తారో ఇటు వేస్తారు, ఇటు ఒకటి వేస్తారు కదా. ఇది అటు ఇటు కాకుండా దేవుడి స్తోత్రం హల్లెలూయా. పిల్లరా, ఏ రాయి అయితే అతని నుదుటిలో తగిలిందో గొల్యాతు బొక్క బాధగా పడ్డాడు. రాయి తగిలితే వెనకబడాలి కదా, రాయి తగిలితే గొప్ప కూలిపోవాలి కదా. కానీ గొల్యాతు ముందుకి పడిపోయాడు బొక్క బాధగా. కారణం ఏమిటంటే తెలుసా? జీవము కలిగిన దేవుడు తన ఎదుట ఉన్నాడు. జీవము కలిగిన దేవుడే యుద్ధము చేశాడు. జీవము కలిగిన దేవుని పాదముల యొక్క గొల్యాతు బొక్క బాధగా పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. బాలుడైన దావీదు చిన్నవాడే గాని అతను చేసిన యుద్ధం, అతను చేసిన మాట చాలా గొప్పదే. ఇశ్రాయేలు దేశం అంతటికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ విడుదల, విజయం వచ్చింది. హల్లెలూయా. చిన్నవాడే గాని గొప్ప పని చేశాడు. ఎవడెల్లా పెద్దోళ్ళందరూ ఫస్ట్ కాడ నుంచి ఆఖరి వరకు వాడు కూడా 11వ వాడు కూడా అక్కడ ఉన్నాడు. కానీ దావీదు చిన్నవాడైన ఒకే ఒక్క మాట, నేను యుద్ధము చేస్తాను, గొల్యాతు నేను సంహరిస్తాను. చిన్నవాడే గాని గొప్ప పని చేశాడు. ఎందుకో తెలుసా? అతడు దైవభక్తి కలిగిన వాడు. అతడి తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వారు. అతడు దేవుని మందిర అనుభవం కలిగిన వాడు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు దేవుని మందిర అనుభవం కలిగిన వాడు. అతడు దేవుడెవరో తెలిసిన వాడు. అందుకే ఆ దేవుని మీద ఒక్క చెడు మాట కూడా రాకుండా అతడు దేవుని పక్షంగా నిలబడి, దేవుని ఎదుటి నిలబడి అతడు ఫిలిష్తీయుని సంహరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నవాడే గొప్ప విజయం తీసుకొచ్చాడు ఇశ్రాయేలు దేశానికి. ఆమేన్, హల్లెలూయా. అలాగే చూద్దాం ప్రియులారా, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములో 12వ అధ్యాయం త్వరగా 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. పేతురు శస్త్రంలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించుడెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొని మనను. అతను రాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. సరే, అక్కడ నుంచి 12వ వచనం. ఇంట్లో ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండెను. అతడు తలవాకిన తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను.
అందుకు వారు నీవు పిచ్చిదానమని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకా తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు పట్టబడ్డాడు, పట్టబడి శరసాలలో వేయబడి హింసించబడుతూ ఉన్నాడు. ఇలాగే ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చ్ లాగా సంఘం లాగా అక్కడ సంఘం ఉన్నారు. వారందరూ మా దైవజనుడు ఆపదలో ఉన్నాడు, మా దైవజనుడు శరసాలలో ఉన్నాడు అని అతని కొరకు ఏం చేస్తూ ఉన్నారట? ఏకముగా కూడి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఎలా ఉందంటే తమను తామే మర్చిపోయారు. రెండవది, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ప్రార్థన చేస్తున్నారు, బాగా ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు? చర్చలో ఉన్న మా సేవకుడు, ఆ దైవజనుడు విడిపించబడాలి, రావాలి, బయటికి తెప్పించిన, బయటికి నడిపించిన, విడిపించిన, సరస్సులో పడగొట్టిన, తలుపులు పడగొట్టిన, రాజును సంహరించిన, తీసుకురాయిన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ద్వారా లేదంటే దైవజనుని యొక్క భక్తి ద్వారా దేవుడు దైవజనుని దర్శించి ఆ రాత్రి ఆ చెరసాలలో గొప్ప కార్యం జరిగించి చెరసాల పునాదులు కదిలించాడు. చెరసాల నుండి దైవజనుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెరసాల నుండి దైవజనుడు బయటకు వచ్చాడు. సరాసరి ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో, అయితే ఎక్కడైతే కూడుకొని ఉన్నారో, ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వచ్చేసారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన ఆయన రాత్రి వేళ వచ్చాడు. తలుపు తడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపు తడుతూ ఉన్నాడు. అక్కడ తలుపు తడుతూ ఉన్నప్పుడు అక్కడ స్త్రీలందరూ ఉన్నారు. స్త్రీలతో పాటు ఇంకెవరున్నారు? చెప్పాలా? ఒక చిన్నది అంటే అర్థం ఏంటి? చిన్నదే అంటే మాట్లాడవచ్చు, నడవచ్చు, వయసుకొచ్చు ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. అంత మెచ్యూరిటీ ఏమీ లేదు, చిన్నదే. ఆ చిన్నది చేసిన పని ఏంటో తెలుసా? అతడు తలుపు తడుతూ ఉండగా తలుపు తడుతున్నది ఎవరని ఆలోచించింది. తలుపు తడుతూ ఉంటే తలుపు తీయకపోతే పేతురు గారు పిలుస్తూ ఉన్నాడు. పేతురు గారు పిలుస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్న విశ్వాస వేర వనితలు గుర్తుపట్టలేకపోయారు. కానీ అక్కడున్న ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది దైవభక్తి కలిగిన చిన్నది. ఆ చిన్నది దేవుడు ఎవరో తెలిసిన చిన్నది. ఆ చిన్నది ప్రార్థన మందిర అనుభవం కలిగిన చిన్నది. అందుకోసమే ఆ సేవకుని, అందుకోసమే ఆ మందిరంలో ఆ సేవకుని స్వరం అనేకమైన సార్లు వినగనక, అనేకమైన సార్లు దేవుని మందిరంలో అతను చూచింది కనుక, అనేకమైన సార్లు దేవుని కనులారా దర్శించింది కనుక దైవజనుని స్వరము వింది ఆ చిన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, దేవుని స్వరం ఎవరికి పడుతుంది? మీలో ఎంతమంది దేవుని స్వరం వినపడింది? సరే, నేనంటాను, మీ హస్బెండ్ స్వరం మీకు తెలుసా? అని చెప్పాలా? తెలిస్తే తెలుసు, తెలియదు. ఇప్పుడు 150 మంది పురుషులు ఉన్నారు. ఆ 150 మందిలో అందరూ కేకేస్తే నీ భర్త స్వరం ఎవరో నీవు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టలేవా? చెప్పాలా? అయ్యో, కన్ఫ్యూజ్గా ఉన్నారేంటి? ఒకసారి నిలబెట్టి పిలిపించాలేమో. హల్లెలూయా. మిమ్మల్ని ఏమంటారో నాకు తెలియదు. ఏమైనా అంటారు, ఊసి అంటారు, లేకపోతే అమ్మ అంటారు, అక్క అంటారు, లేకపోతే తల్లి అంటారా? నేనైతే మా పాస్టర్ గారు అమ్మాయి అంట. మీరేమంటారు నాకు తెలియదు. మా పాస్టర్ గారు నేను అమ్మాయి అంట. నేనంటా అంటే మా పుట్టినోడు కూడా అట్టగా అమ్మాయి అనేవాడు. ఆడ అమ్మాయి అన్నాడు, ఆడి పుట్టినోడు అట్టగా అమ్మాయి అనేవాడు. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేరు? గుర్తుపడతారు. ఇప్పుడు నీ సంఘములో నీ సేవకుని స్వరం నీకు గుర్తుపడతావా? గుర్తుపట్టగలవు. అలాగే నిన్ను సృజించిన నీ దేవుని స్వరం నీకు తెలుసా? తెలియదు. ఎందుకో తెలుసా? దైవభక్తి లేకపోవడం వల్ల. ఎందుకో తెలుసా? ప్రార్థనా మందిర అనుభవం లేకపోవడం వల్ల. ఎందుకో తెలుసా? దేవుని గురించిన ధ్యాస, ఆలోచన లేకపోవడం వల్ల. నేను అంటాను, ఒకరోజు కనిపెట్టి చూడు, అడిగి చూడు, ప్రభువా నన్ను పిలువు అని. నువ్వు ఎంత ప్రార్థనలో, ఎంత నిద్రలో ఉన్నా, ఎంత మత్తులో ఉన్నా, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ మందిర అనుభవాన్ని బట్టి దేవుడు ప్రతిరోజు నిన్ను పిలిచే పిలుపు నీవు వింటూనే ఉంటావు. ఆమేన్.
దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు, కానీ మనమే వినలేని పరిస్థితుల్లో ఉండిపోతాం. కానీ దేవుడు నిన్ను పిలుస్తాడు, వినాలా? ఇప్పుడు ఈ రోదే అనే చిన్నది దైవజనుని స్వరాన్ని ఏం చేసిందట? గుర్తుపట్టింది. ఎంత భక్తి ఉంటే, ఎంత ప్రార్థన ఉంటే, ఎంత దేవుడు అంటే తెలిస్తే ఆ చిన్నది అతను గుర్తుపట్టిందండి. అతని స్వరాన్ని గుర్తుపట్టి ప్రార్థన చేస్తున్నామని తట్లేపుతుంది. సంతోషం చేత తలుపు తీయక గొంతులు వేస్తూ లోపలికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్న వారందరినీ లేపి, పిన్ని, అత్త, అక్క, బాబాయ్, లేకపోతే ఇలాగ వాళ్ళని పలకరిస్తూ, ఇదిగో మనం దైవజనుడు రానే వచ్చేసాడండి. వీళ్ళందరూ పిచ్చిదానా ప్రార్థన చేసుకుంటున్నావు, డిస్టర్బ్ చేస్తా ఉంటావు, నీ పనికి మాని పనులు, ఎంత పిచ్చిదానం అయ్యాడు. అరే లేదు, ఆయన వచ్చాడు, పిచ్చిదానా ఆగున వాకుదాను. అమ్మా సరిసిన ఒక సరుకు చేసింది. ఆ మాట ఏంటంటే, మీరు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓ రండి 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 ప్రార్థన, ఆయన రానే వచ్చాడు రండి అమ్మా అని ఎంత గట్టిగా పిలిస్తే, ఇదిగో వాళ్ళు అన్నారు దోత వచ్చింది అనుకోండి, లేకపోతుందా దోత వచ్చి పెడుతుంది. కాదు రమ్మంటే, ఇదిగో ఆయన ఇంకను తలుపు తడుతుంది. వీళ్ళు మెలకువ వచ్చి లేచి పిల్లతో మాట్లాడుతుంటే చిన్నదానితో, అప్పుడు ఆయన స్వరం గుర్తుపెట్టారు. వెళ్ళి తలుపు తెరిస్తే దైవజనుడు ముందుకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఎందరికో వినబడిన స్వరం పేతురు స్వరం చిన్నదానికి వినబడింది. కారణం దైవభక్తి, కారణం మందిరాలము, కారణం దేవుడు ఎవరో తెలుసు కాబట్టి. ఇదిగో ఎవరు చేయలేని పని ఇశ్రాయేలు దేశం చిన్న చేసింది. ఏంటో తెలుసా? దైవభక్తి కలిగిన స్త్రీ చిన్నది, దేవుని ఎవరో తెలిసిన చిన్నది, దేవుని మందిర అనుభవం కలిగిన చిన్నది. ఎవడు చేయలేని త్యాగం అతను చేశాడు, ధైర్యం అతను చేశాడు. దావీదు గారు అతడు బాలుడైన కానీ కారణము అతడు దైవభక్తి కలిగిన వాడు, మందిర అనుభవం కలిగిన వాడు, దేవుడు ఎంతటి గొప్పవాడో తెలిసిన వాడు. దేవునికి స్తోత్రం. ఇంత తెలిసిన వీళ్ళు చిన్నవాళ్లే, కానీ వీళ్ళు చేసిన పనులు చాలా గొప్పవి. మరి ఈ రోజు నీవు వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ మందిర అనుభవం ఎంత, నీవు ఏ భయభక్తిలో ఉన్నావు, ఏ అనుభవంలో ఉన్నావు, దేవుడు ఉన్నాడని తెలుసా? నేనంటాను, దేవుడు ఎవరో మనకు తెలుసండి, తెలియదా? ఇక్కడ ఉన్న మనందరికీ ఎవరు దేవుడు? డౌట్గా చెప్తున్నారు. ఎవరండి దేవుడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఆయన తప్ప దేవుడు లేడు. ఇక్కడ మనందరం ఎందుకు వచ్చాం? ఆయనను ఆరాధించడానికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన గణపరచడానికి వచ్చాం. దేవుని యందు భయభక్తులు ఉందా మీ అందరికీ నేను అంటాను, దేవుని యందు భయము భక్తి ఉందా? ఉన్నవాళ్ళందరూ చేతులు ఎత్తండి. అరే అది మీరు చేతులు ఎత్తకపోతే భయభక్తులు లేనంటే. చేతులు ఎత్తడం మరొకసారి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటే భయము భక్తి మాకుందండి అన్నవాడు చేతులు ఎత్తండి. మీరు ఎందుకు ఎత్తట్లా? అంటే ఎత్తితే ఏమైందో ఎత్తదా? భయభక్తులు ఉన్నవారు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆదివారపు ఆరాధనకు చెప్పాలా? ఆదివారపు ఆరాధనకు చెప్పాలా? సమయానికి వచ్చుదురుగాక. దేవుని యందు భయభక్తులు ఉన్నవారు రేపు ఆదివారం సమయానికి వచ్చుదురుగాక. 4 మీద ముళ్ళు ఎక్కక ముందే యేసుక్రీస్తు నామములో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ముందు వచ్చుదురుగాక. ఇది భయభక్తులు అంటే. దేవుని మందిరం అంటే సమయమును పోలేక సభ్యులను పరచవచ్చు. అది జ్ఞానులే కాక జ్ఞానము కలిగి దేవుని మందిరంలో పరిగెత్తాలా. దేవుని మందిరంలో ఒక దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమని ఎరిగి ఆయన మందిరంలో మనల్ని ఆయన దర్శిస్తాడు, ఆయన మాట్లాడతాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని ఎరిగి ఆయన సమయమును దొంగిలించగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే మొదటిగా నీ పాదమే ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మందిరంలో మొదటిగా నీ పాదం పడుతుంది, అక్కడ 38 ఏళ్ళ బడి ఉన్నాడంట. అక్కడ తెల్లవారుజామున ఒక దూత టయానికి వస్తుందంట. టయానికి మొదటి ఎవడు దిగుతాడో వాడికి ఏ రోగమైనా కానీ మాయం. ఆమేన్. అలాగే దేవుని మందిరంలోనికి మొదటగా ఎవడు పాదం మోపుతాడు, వాడి కుటుంబం, వాడి బిడ్డలు, వాడి ఆరోగ్య సమస్తం శుద్ధి కలుగునుగా సరిపోతుంది. తెలుసా మీకు? ఆటోమేటిక్ గా మొదటి పాదం నీదైతే చూడు, ఆ రోజు గొప్ప మేలు పొందుకుంటాను. నేను ఎప్పటి నుంచో కార్యాలన్నీ జరిగిపోతా ఉంటాయి. నీ కుటుంబం ఆశీర్వాదించబడతాయి, నీ పని నూతన పరచబడబోతుంది, నీకు కావలసినవన్నీ దేవుడు మందిరంలో అనుగ్రహించేస్తాడా. ఇంత కార్యాలు తెలియక కొంతమంది ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా పొందుకుంటారు. ఆలస్యంగా పొందడానికి కారణం ఏంటంటే నువ్వు ఆలస్యంగా అవుతున్నావు కానీ నీకు ఆలస్యంగా వస్తుంది, కానీ ముందు వచ్చి చూడు, ముందే వస్తుంది నీకు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు అంటే అది క్రియలో కనపడాలా. చాలా మంది అంటారు, తాగుపోతాడు, అరే నేను మీకంటే ఎక్కువ, నేను మీకంటే
ఎక్కువ దేవుడు అంటే భయం భక్తుడు నాకు. అది తాగుతాడు, బాధలో ఉంటాడు, అన్ని చేస్తాడు, ఇన్ని చేస్తాడు, దేవుడు అంటే భయం అంటాడు. అది ఎట్లాగా? కాదు కాదు, నీ క్రియలో కనపడాలా. అప్పుడు ఆయన ఆశీర్వాదం కూడా నీ మీద క్రియలో కనపడుతూ ఉంటాయి. ఆమె హల్లెలూయా. దేవుని మందిరము, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వ్యర్థముగా ఆయన దగ్గరికి రాకూడదు. చాలా అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు. అందుకే ఇశ్రాయేలు దేశము చిన్నదానిలో భయభక్తులు కనపడుతున్నాయి దేవుని యందు. ఇశ్రాయేలు దేశము చిన్నదానిలో దేవుడు ఎవరో తెలుసు. ఇశ్రాయేలు దేశము చిన్నదాని మందిర అనుభవం ఉంది. అందుకే అది ఆమె చిన్నది గొప్ప పని చేసింది. దావీదులో కూడా సేమ్ అలాంటి ఉన్నాయి. అందుకే అతడు గొప్ప ధైర్యం చేశాడు. అలాగే రోదియాలు చిన్నదానిలో గొప్ప ఇలాంటి సేమ్ కార్యాలు ఉన్నాయి. అందుకే ఇవి గొప్ప కార్యం. దేవుడు ఆయన స్వరాన్ని మొదటిగా ఆమె గుర్తుపట్టింది. వాళ్ళు ఆమె వచ్చి చెప్పింది, వారి కళ్ళు తెరవజేసింది. హల్లెలూయా. ముగించుకుందాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు కొండ మీదకి ఎక్కాడు. ప్రసంగం చేస్తూ ఉన్నాడు. చదివించడం ప్రసంగం చేస్తూ ఉన్నాడు. చాలా వేల మంది వచ్చేసారు అక్కడికి. స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, పురుషులు వచ్చారు, అందరూ వచ్చారు. ఈ స్త్రీలు ఏమి లెక్కేద్దాం లేవు, వీళ్ళు చాలా మంది వచ్చారు. ఏదన్నా వీళ్ళే ముందు ఉంటారు. డాక్టర్ గోపన్న, ముఖ్యమంత్రి వస్తున్నాడన్నా, అమ్మ ఓడన్నా, ఇంకో ఓడన్నా, వీళ్ళే ముందు ఉంటారు. ఏళ్ళే లెక్కేద్దాం. సరే పిల్లలు లెక్కేద్దామా? ఒక్కొక్కరికి ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు. ఇప్పుడు ఒకడు అన్నాడు, ఐదుగురు గమనింటాడు. ముగ్గురు కానంటే నలుగురు కానండి. ఆడికి పోయేదేముంది? ఏదో మాట చెప్తా ఉంటారు. ఎంతమందిని కానండి అంతమందిని కానండి. ఎంతమంది పిల్లలు ఉంటా ఉంటారు. ఏమి పిల్లలు లెక్కేస్తాంలే. అందుకే రే పురుషులు లెక్కేయరా. పురుషులు లెక్కేస్తే ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారంట. మరి స్త్రీలు ఏం వేసుకోవాలి? 5,000 మంది వేసుకోండి. తర్వాత 5,000 మంది వేసుకుంటారా? అత్త ఉంటుంది, అమ్మ ఉంటుంది, భార్యను పక్కన పెడితే అత్త ఉంటుంది, అమ్మ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. మరి అంత ఎన్ని వేల మంది వేసుకోవాలి? మరి పిల్లలు ఒక 20-30,000 మంది, ఒక 30,000 మంది ఉన్నారు అనుకోవాలి అక్కడ. దేవుడు స్తోత్రం కలుగును. అయితే అంతమంది వచ్చారు. దేవుడు అక్కడ ఒక దైవభక్తి కలిగిన చిన్నవాడు ఉన్నాడు. దైవభక్తి కలిగిన చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు దైవభక్తి కలిగారు. వారి తల్లిదండ్రులు మందిర అనుభవం కలిగి ఉన్నారు. వారి తల్లిదండ్రులు దేవుడు ఎవరో తెలిసిన వారు. ఈ పిల్లలు కూడా అంతే. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రసంగిస్తూ ఉంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులైనా కదలకుండా వాళ్ళ అమ్మ నాన్న దైవభక్తి కలిగిన వాడు కనుక, అరే మీరు ఎక్కడ డబ్బుపోతారు ఏమైపోతాయి, ఇదిగో ఈ 5 రొట్టెలు, ఈ 2 చేపలు మీ దగ్గర పెట్టుకొని, అరే మీరు ఆకలినప్పుడు తింటా ఉన్నాడురా అని ఇచ్చారు. వీళ్ళేం చేశారు? వాళ్ళ దైవభక్తిని బట్టి, వారి యొక్క దేవుడు ఎవరో తెలిసిన విధానం బట్టి, మందిర అనుభవం బట్టి వారు మర్చిపోయారు. దేవుని మాటలు వింటూ ఉన్నారు, మరిచిపోయారు. అంతా అయిపోయింది. ఇక ఆ రోజున ఇక్కడ శిష్యులు వచ్చి దేవుడితో అంటున్నారు, అయ్యా వీళ్ళు వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఆకలిస్తుంది, ఇదిగో వీళ్ళు ఊరు పెట్టడానికి చాలా దూరం, వీళ్ళకి ఏం పెట్టాలో తెలియదు, విడిచిపెట్టేసాను. విడిచిపెట్టిన వేంటి బాబు, ఎంత ప్రాంతం ఆయన ఒక్కడో చిన్నపిల్లలు కూడా లెక్కని అన్నారు. వీళ్ళకి బోధించాల్సిందే, ఏమన్నా ఉంటే మీరే పెట్టండి. మన దగ్గర పెట్టడానికి ఏమీ లేదా? అప్పుడు ఒక మాట అన్నారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే, అన్ని వేల మందిలో ఒక్కడ కూడా లెగలేదు. కానీ ఒక చిన్నవాడు పైకి లేచి నిలబడ్డాడు. ఒక చిన్నవాడు పైకి లేచి నిలబడి తన చేతిలో ఉన్న ఆయన దైవభక్తి కలిగిన చిన్నవాడు, దేవుడు ఎవడో తెలిసిన చిన్నవాడు, మందిర అనుభవం కలిగిన చిన్నవాడు, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకువెళ్ళి దేవుని హస్తంలో పెట్టాడు. నా దగ్గర ఉన్నాయి, తినలేదా నువ్వు? నేను తినలేదయ్యా. మరి ఇప్పుడు నువ్వు తింటావా? అందరికీ పెట్టనా? అందరికీ పెట్టయ్యా. అందరి కడుపు నిండినవి, నాకు ఆకలి వేయట్లేదు. నీ మాటలు నాకు జీవం కలిగినవి, నీ మాటలు నాకు ధైర్యం కలిగినవి, ఇవే నాకు కావాలి, అందరికీ పెట్టమని అతను సద్రోహంతో, హృదయంతో, మంచి హృదయంతో దేవునికి ఇచ్చేసాడు. ఏం చేశాడు చిన్నవాడు తెలుసా? అక్కడ ఉన్న అన్ని వేల మంది ఆకలి తీర్చడానికి కారణమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నవాడే కానీ ఎంత గొప్ప పని అండి. ఎంత వేల మంది, ఎన్ని వేల మంది ఆకలి తీర్చాడండి. నీకుందా సహృదయం? నీవున్నావా సహృదయంలో? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చిన్నవాడికి ఉన్న భయం, భక్తి, చిన్నవాడికి ఉన్న మందిర అనుభవం, చిన్నవాడికి ఉన్న దేవుడు ఎవరో తెలిసిన జ్ఞానం నీకు నాకు లేకపోతే మనకెందుకు ఈ విశ్వాసం, మనకెందుకు ఈ ఆరాధనలు, మనకెందుకు ఈ భక్తి, మనం ఎందుకు క్రైస్తవులుగా చెప్పుకోవడం? ఎందరో చిన్న పిల్లలు చేస్తున్నారు గొప్ప కార్యాలు. ఇంత వయసు వచ్చింది, నీవు నేను చేయకపోతే ఎలాగా? క్రీస్తు ప్రేమ కలిగి బ్రతుకుదాం, క్రీస్తు మనస్సు కలిగి బ్రతుకుదాం, దేవునిలో నడుద్దాం, అడుగులో అడుగు, ఆయన మాటలో మాట, ఆయన కృపలో సాగుదాం.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మంచి ఉన్నవాడా, అద్భుతాలు చేసినవాడా, ఘనకార్యాలు జరిగించినవాడా, ఈరోజు మాట్లాడేవయ్యా. అవునయ్యా, చిన్న పిల్లలు దైవభక్తి కలిగి ఉంటున్నారు. చిన్న పిల్లలు మందిరంలో అనుభవం కలిగి ఉంటున్నారు. చిన్న పిల్లలు నీవెవరో తెలుసు, కానీ ఇంకా నేను నీవెవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాను. ఇంకా నేను నీ యందు భయభక్తులు లేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాను. ఇంకా నీ మందిరంలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతున్నాను. ప్రభువా, నన్ను దర్శించినందుకు వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇది మొదలుకొని ఆ చిన్నవారిలో ఒక్కని వలె నేను అవుదును గాక. ఆ చిన్నదానిలో ఒక్కదాని వలె నేను అవుదును గాక. ఆ చిన్నవారిలో వేల మందికి సహాయం చేసిన వాళ్ళలో నేను ఒకరిని అవుదును గాక. నా ప్రభువా, అటువంటి స్థితిలో మందిర అనుభవం, నీ యందు భయభక్తులు కలిగిన అనుభవం, నీవెవరో తెలిసిన అనుభవం నేను కలిగి అనేక మంది నీ వైపు నడిపించే మార్గం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, మన మధ్యలో సంఘ పెద్దలు, ఆత్మీయులు, తాతాజీ గారు ఉన్నారు. వారిని ముందుకు నేను ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి కొన్ని ప్రకటనలు మనకు తెలియజేస్తారు.